వెల్కమ్ టు కనిష్క ఐఏఎస్. ఐఎమ్ మహేందర్ రెడ్డి. మనం ఈరోజు అనగా డిసెంబర్ 2, 2024 వివిధ దినపత్రికలలో వచ్చిన ముఖ్యమైన వార్తల్ని చూద్దాం. అందులో మొదటగా మనం ఈరోజు చూసింది ఏంటంటే, జనరల్గానే మనం డిసెంబర్ 1ని ప్రపంచవ్యాప్తంగా ఎయిడ్స్ డేగా సెలబ్రేట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ యొక్క ఎయిడ్స్ డే దేనికి సంబంధించింది అనేదాన్ని కనుక చూస్తే, ప్రపంచంలో ముఖ్యంగా 20వ శతాబ్దం చివరి 2 దశకాలలో అత్యంత ప్రమాదకరమైన ఒక వ్యాధిగా ప్రపంచాన్ని వణికించింది ఏంటంటే ఈ యొక్క హెచ్ఐవి అనేది. అంటే కరోనా అనేది ఒకసారి వచ్చి ఏకకాలంలో ఒక 3-4 నెలల కాలం పాటు ప్రపంచాన్ని గడగడలాడిస్తే దాదాపు 4 శతాబ్దాలకు పైగా నుంచి కూడా ఇది చాలా ప్రమాదకరంగా ఉంది. పైగా ఇది ఏ కైండ్ ఆఫ్ కమ్యూనికబుల్ డిసీజ్ అని చెప్పొచ్చు. అలా 2024 డిసెంబర్ 1న దీన్ని నిర్వహిస్తున్నప్పుడు దీనికోసం తీసుకున్న మోటో ఏంటి ఈ సంవత్సరం 2024 అని చూస్తే, టేక్ ద రైట్ పాత్స్, ద హెల్త్ అండ్ ది రైట్స్ అనే దాన్ని మోటోగా తీసుకోవడం జరిగింది. సో దీంట్లో కనుక చూస్తే ఈరోజు ప్రపంచంలో అత్యధికంగా ఎక్కడున్నారు ఈ యొక్క వ్యాధిగ్రస్తులు అన్నదాన్ని చూస్తే మనకు సౌత్ ఆఫ్రికాలో కనిపిస్తారు. రెండవది టాంజానియా, మొజాంబియా, నైజీరియా వరుసగా 4 స్థానాల్లో కనిపిస్తాయి. భారతదేశానికి వచ్చే వరకు దాదాపు 25 లక్షలకు పైగా ఉన్నారు. అందులో అత్యధికంగా మనకు మహారాష్ట్రలో కనిపిస్తే, రెండవది ఆంధ్రప్రదేశ్ అన్నది మనం చూసాం. 3 కర్ణాటక, 4 ఉత్తరప్రదేశ్, 5 తమిళనాడు, 6 తెలంగాణ. తెలంగాణలో కూడా దాదాపుగా 1.58 లక్షల దాకా ఉన్నారు ఇక్కడ అనేది మనం చూసాం. సో ఇది ఒకవైపు అయితే, మరొకటి కూడా అత్యధికంగా వ్యాప్తి ఎక్కడ చెందుతుంది ఈ వ్యాధి అంటే, ఉన్న పాపులేషన్లో 100 మందిలో దాదాపు 28 మందికి ఉంది కొన్ని దేశాలలో. అదేంటి అన్నది కనుక మనం చూస్తే, ఇస్వానియా, లెత్స్వా, బోట్స్వానా, జింబాబ్వేలు టాప్ 4లో ఉన్నాయి. అంటే ఉన్న వారిలో 100లో కనీసం 22 నుంచి 28 మందికి ఆ దేశాలలో ఉన్నాయి. అంటే ఇది ఎంత ప్రమాదకరంగా ఉందో మనం చూడొచ్చు. రెండవ టాపిక్ వచ్చే వరకు మనం ఈరోజు యుఎస్ఏకు ప్రెసిడెంట్గా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ గారు 2 ప్రకటనలు ఒకటి చూసాం. ఒకటి బ్రిక్స్ అంటే మీ అందరికి తెలిసిందే, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా ఈ 5 దేశాల కూటమికి తోడు ఇటీవల కాలంలో ఇందులో ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్ అండ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మొత్తం 9 దేశాలు ఉన్నాయి. ఇవి ప్రపంచంలో దాదాపు 50% వాటా జనాభా పరంగా కావచ్చు లేదా వాణిజ్యపరంగా కలిగి ఉన్నాయి. సో ఇందులో ఉన్నది ఒకటి ఏంటంటే, ఈ దేశాలు ప్రత్యేకంగా ఒక కరెన్సీని రూపొందించాలనే ప్రయత్నం చేశాయి. వాస్తవంగా 2వ ప్రపంచ యుద్ధానంతరం ప్రపంచంలో ఈ యొక్క అమెరికాకు చెందిన డాలర్నే మనం ఉపయోగిస్తున్నాం. అది ఎగుమతులు దిగుమతులలో కావచ్చు, ఇతరత్రమైన వాటిలో కావచ్చు. మ్యాక్సిమం ఇప్పుడు IMF కానీ లేకపోతే వరల్డ్ బ్యాంక్ వంటివి కూడా దీన్నే ప్రామాణికంగా వాడుతున్నాయి. దాని స్థానంలో కొత్తది తీసుకురావాలనే ప్రయత్నం కనుక చేస్తే ఖచ్చితంగా 100% సుంకాలు అనేటివి ఈ కంట్రీస్ పైన నేను విధిస్తాను అని చెప్పేసి అమెరికన్ ప్రెసిడెంట్ అంటే ఇటీవల ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ప్రకటించాడు. అదే కాకుండా ఈయన నిర్ణయాలలో నిన్నొకటి ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఇది ప్రపంచంలో అత్యంత పవర్ఫుల్ కలిగిన ఒక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అనుకున్నాం. ఈ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి కశ్యప్ పటేల్ భారతీయ సంతతికి చెందిన ఈయన పూర్వీకులు ఏంటంటే గుజరాత్ వాళ్ళు. ఈస్ట్ ఆఫ్రికాకు వలస వెళ్ళి అక్కడ ఉగాండాలో నియంత పాలన వచ్చిన తర్వాత వీళ్ళ తల్లిదండ్రులు అమెరికాకు పారిపోవడం, ఆ 1980లో ఈయన న్యూయార్క్ పట్టణంలో జన్మించిన ఒక అడ్వకేట్, హ్యూమన్ రైట్స్ కోసం ప్రయత్నించి దేశభక్తి కలిగి ఉన్నవాడిగా ట్రంప్ భావించడం చేత ఆయనకు అది దక్కింది అని మనం చెప్పుకోవచ్చు. ఇక 4వ అంశాన్ని ఈరోజు అంటే నెక్స్ట్ ఐటమ్ని కనుక మనం చూస్తే, ఇందులో ఎగుమతుల గురించి అంటే రైస్, బియ్యం ఎగుమతుల గురించి ఒక వార్త ఈనాడులో చూశాను. 2023 జూలై మాసంలో బాస్మతి ఏతర అంటే నాన్ బాస్మతి రైస్ ఎక్స్పోర్ట్ మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక నిషేధం విధించింది. దీనికి ఏంటంటే భారతదేశంలో అంటే ప్రపంచవ్యాప్తంగా చూస్తే కూడా అరౌండ్ 50% ఆఫ్ ద పాపులేషన్ స్టెపుల్ డైట్ రైస్ అనుకోవచ్చు. అందులో ఇండియాలో ఈ యొక్క రైస్ కల్టివేషన్ దాదాపు 23% భూమిలో జరుగుతుంది అన్నది కూడా మనం చూసాం. సో అయితే ఎందుకు ఇచ్చామన్నది అని చూస్తే, తరచుగా వరదలు రావడము లేదా కరువు ఉండడము, అతివృష్టి అనావృష్టి వగైరా వాటి వల్ల కొంతకాలం పాటు నిషేధం విధిస్తే భారతదేశంలో కూడా రేట్లు తగ్గుతాయి అనుకున్నాం.
దానిపైన నిషేధాన్ని తొలగించడం వల్ల $600 ప్రపంచ మార్కెట్లో ఉన్న టన్ను ఈరోజు 590 అంటే దాదాపు ఒక $10 వరకు తగ్గింది అనేది మనం పత్రికలలో చూడడం జరిగింది. తర్వాత భారతదేశం ఎప్పుడైతే ఎగుమతిపైన నిషేధం విధించిందో థాయిలాండ్ ముఖ్యంగా పాకిస్తాన్ వంటి దేశాలు దీన్ని బాగా ఉపయోగించుకున్నాయి అన్నది కూడా చూసాం. తర్వాత నెక్స్ట్కి వచ్చే వరకు బాస్మతికి సంబంధించిన దాంట్లో కనుక చూస్తే లాస్ట్ ఇయరే మనం 53.50 మెట్రిక్ టన్నులు ఏవైతే ఉన్న ల్యాక్స్ ఇందులో మనం ఎగుమతి చేసాము అన్నది చూసాం. బాస్మతి ప్రధానంగా పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లో ఉత్పత్తి అవుతుంది. సో ఎందుకు భారతదేశం నుంచి ఎక్కువగా రైస్ ఎగుమతి చేయాల్సి వచ్చింది కావాల్సి వస్తుంది ప్రపంచ మార్కెట్ కంటే స్టెపుల్ డైట్ ఒకటి, రెండవది భారతీయులు అనేక దేశాలలో ఉండడం వాళ్ళ ప్రధాన ఆహారం ఇది కావడం కూడా అనేది మనం తెలుసుకోవచ్చు. సో ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఎస్టిమేట్స్లో కనుక చూస్తే వరి ఉత్పత్తిలో 1,1357.49 లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి అవుతాయి. 2024-25 ఎస్టిమేట్స్ కూడా దాదాపు దాన్ని మించి ఉన్నాయి కాబట్టి సో ఉత్పత్తి బాగా పెరిగింది, మనం ఎగుమతి చేసుకోవాలి అన్నది ఒకటి. ప్రపంచంలో చైనా తర్వాత అత్యధికంగా వరిని ఉత్పత్తి చేస్తున్నది కూడా భారతదేశం అనేది మనం గుర్తుంచుకోవచ్చు. ఇది ఒక వార్తగా చూసాం. నెక్స్ట్ మరొక వార్తను కనుక మనం చూస్తే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బుసాన్, ఇక్కడ ఏంటి జరిగిందంటే ఇంటర్నేషనల్ ప్లాస్టిక్ కాన్ఫరెన్స్ అని మనం అనుకోవచ్చు. ముఖ్యంగా గవర్నమెంటల్ ఈ యొక్క గ్రూపుకు సంబంధించిన నెగోషియేషన్ గ్రూపుకు సంబంధించిన 5 సమావేశాలు జరిగాయి. చివరిది కూడా ఇది 2022 నుంచి రెగ్యులర్గా ఈ యొక్క ప్లాస్టిక్ పైన నిషేధం కోసం జరుగుతూ ఉంది. లేదా పరిమితులతో కూడా వినియోగించాలి, లేదంటే ప్రపంచ మానవాళికి ఇది ఒక ప్రమాదం ఏర్పడుతుంది అనే ఉద్దేశంతో జరిగింది. సో బుసాన్, ఇది సౌత్ కొరియాలోని బుసాన్ పట్టణంలో జరిగిన దాంట్లో దాదాపు 173 కంట్రీస్కి చెందిన వాళ్ళు హాజరయ్యారు. కానీ ఇది ఎటువంటి కన్క్లూజన్ లేకుండానే ముగిసిపోయిందని చెప్పుకోవచ్చు. అందులో ముఖ్యంగా నెక్స్ట్ ఇయర్ మాత్రం ఇది ఇంటర్నేషనల్ ప్లాస్టిక్ కాన్ఫరెన్స్ అనే పేరుతోటి మనం నిర్వహించుకోవాలని ఒక నిర్ణయానికి అయితే వచ్చారు. బట్ ఇంకా ఫర్దర్ డేట్స్ కానీ ప్లేస్ కానీ దానిపైన ఎటువంటిది మనకు లేదు. చివరిగా మనం ఒకటి చూడవలసి వచ్చినప్పుడు నిన్న భారత ఉపరాష్ట్రపతి జగదీష్ ధన్కర్ గారు ఒక విషయాన్ని మాట్లాడుతూ చాలామంది అన్సంగ్ హీరోస్ నేషనల్ ఫ్రీడమ్ మూమెంట్లో ఉన్నారు, వాళ్ళ గురించి కూడా మనం తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది అని చెప్పాడు. ముఖ్యంగా రాజా మహేంద్ర ప్రతాప్, ఈయన కాబూల్ను రాజధానిగా చేసుకొని ద ప్రావిన్షియల్ గవర్నమెంట్ అనే ఆఫ్ ఇండియా అనే దాన్ని ఏర్పాటు చేసి దాని ద్వారా ఆయన దేశాధ్యక్షుడని తన ప్రధానిగా బర్కతుల్లా నియమించుకున్నాడు. ఇలాంటి ఈయన బర్త్డే 139th యానివర్సరీ డే సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీళ్ళందరినీ మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పడం జరిగింది. This is current affairs of today. We'll meet tomorrow with same time.